నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను మీకు చెప్పిన హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరూ కూడా నవీన్ యాదవ్ని ఆశీర్వదించండి. యువకుడు పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీద అయినా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విఘ్నత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు.